చిరంజీవి గారి ఆదేశాల మేరకు జనసేన పార్టీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ గుండా సంతోష్ ఆధ్వర్యంలో ఈరోజు కామారెడ్డి జిల్లా చిరంజీవి అభిమాన సంఘం వారు హైదరాబాద్లో జనసేన పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ నేమూరు శంకర్ గౌడ్ గారి సమక్షంలో జనసేనలో చేరడం జరిగింది. కామారెడ్డి నుండి చిరంజీవి యువత రాష్ట్ర కార్యదర్శి కంచర్ల నర్సాగౌడ్ వారి ఆధ్వర్యంలో సుమారుగా 30 మందితో జనసేన పార్టీలో చేరడం జరిగింది. జిల్లా ఉపాధ్యక్షుడు డి పాండు మరియు పత్రిశంకర్, జిల్లా నాయకులు ఈశ్వర్, నవీన్ కుమార్, వెంకట్రెడ్డి, రవి, స్వామి, వీర మహిళా నాయకురాలు నీరజ మాధవి, సంధ్య, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. మేము 2014-16లో ప్రచారం చేసేటప్పుడు వెళ్ళినప్పుడు ఇవన్నీ సంగతులు జరిగినప్పుడు ఆయన ఒక ఆలోచించారు. కార్యకర్తలకు అండగా మన గురించి ఇంత కష్టపడి వస్తారు, వీళ్ళకి ఏదో రకంగా అండగా ఉండాలనేది ఒక గొప్ప సంకల్పంతో ఆయన ఈ యొక్క అన్ని పార్టీలలో ఉంటుంది మెంబర్షిప్ అనేది. మెంబర్షిప్తో పాటు ఆ కుటుంబానికి అండగా ఉండాలని ఒక 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ వాళ్ళకు వచ్చేలాగా, ఏదైనా జరిగితే అనుకోకుండా ఏదైనా జరిగితే వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వచ్చేలాగా ఆయన ఒక గొప్ప సంకల్పంతో ఆయన ప్రారంభించడం జరిగింది. ఇది భారతదేశంలో ఏ ఒక్క పార్టీ దగ్గర లేదు. ఏ పార్టీ పెట్టినా కానీ 1,50,000 ఇస్తారు, కానీ జనసేన పార్టీలో మాత్రం ఈ యొక్క 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది ఉంది. దాంట్లో భాగంగా చాలామంది కార్యకర్తలు అనేక కొన్ని యాక్సిడెంట్స్లు కానీ, కొంతమందికి కాలు చేతులు విరిగిపోవడం, ఇటువంటి చాలా జరిగింది. అంటే నేను ఏమంటా అంటే ఫస్ట్ మనం మన తల్లిదండ్రులని గుర్తుపెట్టుకోవాలి. మనకు భార్య పిల్లలు ఉంటారు, గుర్తుపెట్టుకొని హెల్మెట్ ధరించాలి. మనం రోడ్డు ఏదైతే ప్రికాషన్స్ ఉంటాయో జాగ్రత్త తీసుకోవాలి. అదేవిధంగా రోడ్ రూల్స్ కంపల్సరీ పాటించాలి. ఈరోజు మనం ట్రాఫిక్ చాలనలు వేస్తుంటే తిట్టేస్తుంటారు వీళ్ళు వాళ్ళు మన భవిష్యత్తు గురించి ఆ చాలనల రూపంలో బ్రేక్ వేస్తుంటారు. చాలా మందికి అర్థం కాదు. అంటే ఆ సమయంలో వాళ్ళు మనకు కొన్ని నియమాలు, నిబంధనలు చెప్తుంటారు. ఎందుకంటే ప్రాణం అనేది ఆ దేవుడిచ్చిన వరం. అది కొంత 100 మందికి బాగుపడాలి, ఆ కుటుంబానికి బలంగా నిలబడాలి అనేది, ఒక ప్రాణానికి హాని కలగొద్దని ట్రాఫిక్ రూల్స్ని పాటించాలని నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. అదేవిధంగా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ పెట్టడం, చిన్న యాక్సిడెంట్ అయితే 50,000 ఇవ్వడం, ఇంకేదన్నా అయితే వాళ్ళకి భరోసా ఇవ్వడం, అదే కాకుండా మెంబర్షిప్ పార్టీలో అనేక సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళకి ఏదో ఒక మంచి పొజిషన్ ఇవ్వాలంటే వాళ్ళు ఏ కార్యక్రమాలు చేసి కానీ ఆ మెంబర్షిప్ ద్వారా తెలుసుకొని వాళ్ళకి రేపు రాబోయే ఎలక్షన్లో సర్పంచ్ కానీ, వార్డు మెంబర్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, కార్పొరేటర్ కానీ, కార్పొరేషన్లో అవకాశం కానీ, నామినేటెడ్ పోస్టులో అవకాశం కానీ, ఎమ్మెల్యే ఎమ్మెల్సీగా అవకాశం కానీ, ఇటువంటి అనేక రకాలుగా దాన్ని చూస్తారు ఆ ఒక మెంబర్షిప్ని. అదేవిధంగా మెంబర్షిప్లో చాలామంది ఇప్పుడు ఉద్యమి అని పెట్టింది ఈ మధ్య. దాంట్లో 100 చేసిన వాళ్ళు ఉన్నారు, 500 చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది 1000 చేసిన వాళ్ళు, 10,000 చేసిన వాళ్ళు ఏపీలో. సో దీన్ని ఏ రకంగా తీసుకుంటారంటే వాళ్ళు ప్రజలలో వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలాగా కొంతమంది ఉంటారు. అదేవిధంగా స్వయంగా వాళ్ళ సొంత డబ్బులతోటి చిన్న రోడ్లు అయితే వేయడం, మొక్కలు నాటడం, ఇటువంటి ప్రోగ్రాం చేస్తుంటారు. వాళ్ళని గుర్తించడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారు.